సమ్మర్ హీట్ ను కూల్ షేడ్స్ తో బీట్ చేయండి. మిస్టర్ ఆప్టికల్స్ మిస్టర్ కూల్ ఆఫర్ అప్ టు 75% ఆఫ్ ఇన్ సమ్మర్ గ్లాసెస్. బంగారం మార్కెట్ పరిస్థితి ఏంటి? యుద్ధం ఒకవైపు ముదురుతోంది, మరోవైపు బంగారం ధరల విషయంలో అనిశ్చితి కొనసాగుతుంది. ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడవుతుంది? దీనికి సంబంధించినటువంటి విశ్లేషణ చూద్దాం. మనతో పాటు అనలిస్ట్ ప్రశాంత్ గారు ఉన్నారు. ప్రశాంత్ గారు నమస్తే. నమస్తే అండి కేశవ్ గారు. సార్, ఈ యుద్ధం ఇంకా పెరిగేటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బంగారం మార్కెట్లో కూడా ధరలు ఒక రోజు దిగితే ఇంకో రోజు పైకి వెళ్తున్నాయి. ఏంటి ప్రజెంట్ పరిస్థితి? పైగా వీకెండ్. డెఫినెట్ గా అంటే ఇప్పుడు ఒక 2 సంవత్సరాలుగా బంగారంపై ఆసక్తి పెంచుకొని నిశ్చితంగా పరిశీలిస్తున్న ఎవరికైనా సరే ఒక చిన్న సలహా ఏంటంటే, బంగారం అనేది నో లాంగర్ ఇట్స్ ఇన్సూరెన్స్ అసెట్ గా బంగారాన్ని గత కొన్ని వందల సంవత్సరాలుగా అందరూ పెట్టుకుంటూ వస్తున్నాం. ఇళ్లలో కూడా బంగారు కొంచెం కొనుక్కోవడం అంటే వెళ్ళి షాప్ లో వెళ్ళి ఆభరణ రూపంలో ఏదో డాలరో తెచ్చుకొని ఇంట్లో సేఫ్టీ కోసం పెట్టుకోవడం, అది వీలైనప్పుడు పెళ్లిళ్లకు, అలంకరణలకు, పూజలకు వాడడము. లేదు అంటే మన దగ్గర ఒక 100 గ్రామ్స్ బంగారం ఉంది, ఓకే, ఒక 14 లక్షల రూపాయలు, ఒక లక్ష, అదే 15 లక్షల రూపాయలు ఒక సేఫ్టీ ఉంది మనకు, లేదా అవసరం వచ్చినప్పుడు దాన్ని తాకట్టు పెట్టడం. ఇది ఒక బంగారం న్యాచురల్ స్వరూపం, దాని యొక్క స్వభావంగా దాన్ని చేశారు. కానీ గత 2 సంవత్సరాలుగా బంగారంలో కొనుతూ అమ్ముతూ వస్తున్న పద్ధతికి, స్టాక్ మార్కెట్ లో ఒక స్టాక్ ని కొంటూ అమ్ముతున్న పద్ధతికి దాదాపుగా దాని వ్యత్యాసం తగ్గుతూ వస్తుంది. అంటే ఒక ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అయిపోయింది. సో ఇది నేను 2-3 వీడియోస్ లో కూడా చెప్పాను. ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలన్నీ కూడా డెఫినెట్ గా ఇదే సంకేతాలను ఇస్తున్నాయి. అంటే బంగారం మీలాంటోలో నాలాంటోలో షాప్కి వెళ్ళి ఒక 5 గ్రామ్స్ 10 గ్రామ్స్ కొని పెద్ద ప్లానింగ్ చేసుకొని ఇంటికి తెచ్చుకొని గుళ్ళో పెట్టుకొని, అదే ఇంట్లో దేవుడి మందిరంలో పెట్టడం, ఇలాంటి 10-20 గ్రాములు కొనే లోపల దాదాపు కొన్ని వందల కిలోలు కేవలం పేపర్ల రూపంలో ట్రేడ్ అయిపోతుంది. అంటే ఈటీఎఫ్స్ లో టూ మచ్ ఇన్వెస్ట్మెంట్. ఎప్పుడైతే మీకు స్టాక్ మార్కెట్ పై ఏమాత్రం అవగాహన ఉన్నా కూడా, స్టాక్ మార్కెట్ లో ఒక 2-3 విభాగాలు ఉంటాయి. అందులో స్పెక్యులేటివ్ మార్కెట్ ఒకటి ఉంటుంది. అంటే ఎప్పుడైతే బంగారు స్పెక్యులేటివ్ మార్కెట్ లోకి ఎంటర్ అయిందో, దాన్ని కొనడం అమ్మడం అనేది కొన్ని సెకండ్ల పద్ధతిలో, అంటే మనుషులే కాకుండా ఏఐలు, అల్గారిథమ్స్ లాంటివి కూడా చేసుకుంటూ వెళ్తుంటాయి. సో ఇలాంటి సందర్భంలో బంగారు టూ మచ్ ఆసిలేషన్ అవుతుంది. మీరు అంటున్నట్టు పడుతూ పోతూ పడుతూ వస్తూ. ఎందుకంటే టెక్స్ట్ బుక్ ఎకనామిక్స్, అంటే కొన్ని వందల సంవత్సరాలుగా టెక్స్ట్ బుక్ ఎకనామిక్స్ ఏంటంటే, యుద్ధ వాతావరణం, అనిశ్చితి ఉన్నప్పుడు, ప్రపంచంలో అశాంతి లేదా అనిశ్చితి ఉన్నప్పుడు బంగారాన్ని ఖచ్చితంగా వాల్యూ పెరుగుతుంది. ఇది టెక్స్ట్ బుక్ ఎకనామిక్స్. 2 సంవత్సరాల వరకు మనం చదువుతూ వచ్చాము, అంటే ఇప్పటి వరకు ప్లస్ చూస్తూ కూడా వచ్చాము. అంటే పలు సందర్భాల్లో కూడా బంగారం అనేది పెరుగుతూ పోయింది. 2025లో మనం అందరం కూడా విట్నెస్, అంటే ఆర్థిక అనిశ్చితి ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. గ్లోబల్ గా ఏ దేశంలో ఏ కరెన్సీ కూడా బలపడట్లేదు, వ్యాపార లావాదేవీలన్నీ కూడా అంత లాభపడట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో బంగారం అనేది ఒక సేఫ్ గా ప్రపంచ బ్యాంకులన్నీ తీసుకోవడము, తర్వాత విరివిగా దేశాలు కూడా ఒక డీడాలరైజేషన్ వ్యవస్థలో దాన్ని తీసుకోవడంతో ఒకసారిగా 75% రిటర్న్ ఇచ్చింది. అదే ట్రెండ్ కూడా జనవరి 1, 2026 కూడా కొనసాగుతూ దాదాపు 1,75,80,000 వరకు వచ్చింది. సో ఈ మార్కెట్ లో ఎంటర్ అయినప్పుడు మనం చాలా వీడియోలు చేసినప్పుడు కూడా అనలిస్టులు అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా 2,50,000 వెళ్ళే ఒక మార్గం ఉందా, 3 లక్షలు వెళ్తుందా, 2 లక్షలు వెళ్తుందా అంటే మనం చాలా వీడియోలు చేసిన సందర్భంలో ఈ రోజు మనం ఈ యుద్ధ వాతావరణంలో బంగారం ఎందుకు పెరగట్లేదు, పెరగడం పైపోగా ఎందుకు పడుతూ వస్తుంది, ఏంటి అంతగా బంగారు స్వభావం ఎందుకు మారింది అంటే, దానికి కారణం స్టాక్ మార్కెట్. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్ కుదేలైంది. అంటే చాలా కొన్ని వందల లక్షల కోట్లు ఆవిరైపోయాయి స్టాక్ మార్కెట్ లో. ఎఫ్ఐఐఎస్ కూడా మన అనాలిసిస్ చూసుకుంటే 1,22,000 కోట్లు కేవలం మార్చి నెలలో ఇండియాలో ఉన్న ఇన్వెస్ట్మెంట్లు తీసుకొని బయటకు వెళ్ళిపోయారు. సో ఎప్పటి వరకు మరి ఈ అనిశ్చితి కొనసాగుతుంది? ఇది అంటే స్టాక్ మార్కెట్ పరిధులు, అంటే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ గా బంగారం ట్రేడ్ ఆగిపోయి మళ్ళీ బంగారం దాన్ని తిరిగి వైభవం తెచ్చుకుంటుంది అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కేశవ్ గారు. ఎందుకంటే ఈటీఎఫ్ లకు అలవాటు పడిన తర్వాత ఈటీఎఫ్ లో కొనడం అమ్మడం అనేది ఒక ట్రేడింగ్ విధానంలో అవుతుంది. సో స్టాక్ మార్కెట్ ఎప్పుడైతే మళ్ళీ కూడా పెరుగుతుందో, అంటే ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి ఎదిగిపోయి ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్ ఎదుగుతుంది. ఆ మార్కెట్ లోనే బంగారు కూడా ఎదగాలి. కానీ రివర్స్ లో ఉండేది ఇంతకుముందు బంగారు. ప్రపంచవ్యాప్తంగా ఎంత అనిశ్చితి ఉన్నప్పుడు బంగారం అంత పెరిగేది. ఇప్పుడు స్టెబిలిటీ రావాలి, ప్రపంచవ్యాప్తంగా ఈ యుద్ధ ముసుగులు కూడా తొలగిపోవాలి, స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ అవుతున్న బంగారు వాల్యూ తగ్గుతూ ఫిజికల్ గోల్డ్ కి డిమాండ్ రావాలి. ఫిజికల్ గోల్డ్ కి డిమాండ్ సప్లై వచ్చినప్పుడు మాత్రమే బంగారు దాని రేట్ను పెంచుకుంటుంది. కానీ ఇప్పుడున్న పేపర్ గోల్డ్, దాని రెగ్యులైజేషన్ చట్టాలు కూడా తెలియదండి. ఎందుకంటే ఈటీఎఫ్ కి ప్రపంచ దేశాల్లో అయితే
ETF కి ఖచ్చితంగా నువ్వు ఒక మన ETF లో యూనిట్ ఒకటి సేల్ చేసింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నిప్పాన్ కానీ హిందుస్థాన్ కానీ, మీరు గోల్డ్ మీరు ETF లో చూస్తే వాళ్ళు దాని బ్యాకింగ్ ఫిజికల్ గోల్డ్ కొనాలి. ఎంత మాత్రం దాన్ని కొంటున్నాయి, సెబీ దాన్ని ఎంత పరిశీలిస్తుంది ప్రపంచవ్యాప్తంగా, నేను కేవలం ఇండియాలో చెప్పట్లేదు. సో అంత ఈజీగా బంగారం కొనడం అమ్మడం జరుగుతుంటే వెనకాల అంత మొత్తం వాల్ట్లో ఫిజికల్ గోల్డ్ తీసుకుంటున్నారా లేదా ఇవన్నీ కూడా పరీక్షించే సమయం వచ్చి వీటి వాల్యూ మనకు తీసుకున్నప్పుడు, లేదా ఫిజికల్ గోల్డ్ కు మళ్ళీ డిమాండ్ పెరిగి, అంటే ఇళ్లలో కూడా బంగారు కొన్ని తెచ్చుకోవాల్సిన సందర్భం పెరిగి ఈటీఎఫ్ల వాల్యూ తగ్గినప్పుడు దాని రియల్ వాల్యూ వస్తుంది. సో లేదు అని మీరు అనుకున్నట్టు చూస్తే, అంటే ఇప్పుడున్న సందర్భంలో చూస్తే యుద్ధ వాతావరణం కొంచెంగా సడలుకొని ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులన్నీ నార్మల్ అయి అమెరికా లాంటి దేశాల్లో తిరిగి కూడా డాలర్ వైపు కొంచెం తగ్గి, అంటే రేట్ కట్స్ చేసి అమెరికాలో ఉన్న బాండ్ ఈల్డ్స్ రేట్ కట్ చేస్తే ఆటోమేటికల్ గా సెకండ్ బెస్ట్ కరెన్సీ అండి. బంగారం అనేది సెకండ్ బెస్ట్ కరెన్సీ వైపు మోజు పెరిగే సందర్భం ఉంది. కాకపోతే మనం ఒక విషయం మాత్రం గట్టిగా చెప్పగలం, ఏంటంటే బంగారు ఇంతకంటే పడిపోతుందా అని. 1,40,000 ఉన్నప్పుడు మనం కొన్ని వీడియోలు చేశాం. ఖచ్చితంగా మనం 2 వారాలు పెద్ద పరీక్ష పెట్టింది బంగారు. అంటే అందరికి ఆందోళన గురి చేసింది. ముఖ్యంగా 1,60,000లో 70,000లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారిగా ఇలా పట్టుకొని చూశారు, అంటే ఏమవుతుంది బంగారు అని. కానీ విత్ హోల్డ్ అయ్యి మళ్ళీ పైకి వచ్చింది. కాబట్టి ఎక్కువగా పడిపోయే శాతం అయితే లేదు, కానీ అమాంతంగా మనం అనుకున్నట్టు 2 లక్షలు 2,50,000 పెరిగే సందర్భం అయితే దాదాపుగా అంత పాజిటివ్ గా కనపడట్లేదు. ఓకే. సో ఇంకోటి, యుద్ధం ముగిసిన తర్వాత లేదా యుద్ధంతో అసలు సంబంధమే లేకుండా కొన్ని దేశాలు అనుసరిస్తున్నటువంటి విధానాలు, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాలంటే గోల్డ్ రిజర్వ్స్ని తగ్గించుకోవడం, వాళ్ళ ఓన్ కరెన్సీని సర్క్యులేషన్లో, ఇప్పుడు ఇండియా కూడా రూపీతోనే ఇంటర్నేషనల్ బిజినెస్ చేయాలని చెప్పని ప్రయత్నాలు చేస్తుంది. సో ఇటువంటి వాటి వలన బంగారం ధరలపైన కానీ బులియన్ మార్కెట్ పైన కానీ ప్రభావం ఏమైనా ఉంటుంది? డెఫినెట్ గా ఉంటుందండి. అంటే బంగారు నిల్వలు తగ్గించుకొని సొంత కరెన్సీని పెంచుకోవడం అనేది నాకు తెలిసి దాదాపుగా కష్టం అవుతుంది. ఎందుకంటే బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్ మీరు తీసుకున్నారు అంటే గిన ఏ దేశమైనా బంగారు నిల్వలు వారి దేశ అత్యవసర పరిస్థితి కోసం మాత్రమే తీసుకున్నాయి. అంటే దాదాపు వారి నిల్వల్లో చూసుకుంటే 10% మించవు, 10, 12, 13%. సో వాటిని కూడా అమ్మేసుకొని వాళ్ళ సొంత కరెన్సీని పెంచుకోవడం అంటూ అన్ని దేశాలకు సాధ్యం కాదు. ఎందుకంటే ప్రపంచంలో సేఫ్ గా కొనియాడబడే కరెన్సీస్ దాదాపు ఒక 5, 6, ఒక 10 ఉంటాయి. అది ఏదైనా సరే, స్విస్ ఫ్రాంక్స్ కావచ్చు, జపాన్ యెన్స్ కావచ్చు, డాలర్స్ కావచ్చు, యూరోస్ కావచ్చు, అలా కొన్ని కరెన్సీల రూపంలో పెట్టుకుంటారు. ప్రముఖంగా డాలర్ల రూపంలో పెట్టుకుంటారు. సో వాటిని తగ్గించడం అనే దానికి 2-3 కారణాలు వచ్చాయండి. మీరు అంటున్నట్టు సొంత కరెన్సీని పెంపొందించడానికి కొంత మొత్తం చేసుకోవచ్చు, కానీ దానివల్ల బంగారు ఇంపాక్ట్ కాదు. కాకపోగా బ్రిక్స్ లాంటి దేశాలు అనుసరించిన విధానం మళ్ళీ తిరిగి రావచ్చు. ఎందుకంటే 2022 రష్యా యుద్ధంతో డాలర్ వెపనైజేషన్ అయిపోయింది. అది ప్రపంచ దేశాలన్నీ కూడా నిశ్చితంగా గమనిస్తున్నాయి. మనం కొద్దిగా డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించాలి. తగ్గిస్తూ బంగారు నిల్వలు పెంచుకుంటూ పోతే, సో మీరు అంటున్నట్టు ఫ్రీ ట్రేడ్ సాధ్యం అవుతుంది. అంటే డాలర్ లేని ట్రేడ్, అంటే ఇప్పుడు ఇండియా ఇప్పుడు ఆయిల్ కొనాలన్నా, మిలిటరీ ఎక్విప్మెంట్ కొనాలన్నా ఎటువంటి సందర్భంలో కూడా డాలర్స్ తో మాత్రమే డిపెండ్ అయింది. సో ఒక ఇండియానే ఎగ్జాంపుల్ తీసుకొని, ఇండియా ఫ్రీ ట్రేడ్ లో రూపీ ఇచ్చి ట్రేడ్ చేసుకోగల సౌలభ్యం, అంటే మనం రష్యాతో క్రైసిస్ లో చూసాం. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా డాలర్ తగ్గుతుంది, బంగారు పెరుగుతుంది. కానీ మన బంగారు నిల్వలు తగ్గించుకుంటుందని అయితే నేను అనుకోవట్లేదు. ఏ దేశాలు కూడా తీవ్రంగా అటువైపు వెళ్ళరు. ఎందుకంటే అది ఖచ్చితంగా బంగారు విలువను తగ్గించుకుంటే మళ్ళీ తిరిగి డాలర్ బలపడుతుంది, కానీ మన దేశం యొక్క కరెన్సీస్ బలపడతాయని నేను అనుకోవట్లేదు. అయితే ఇప్పుడు గోల్డ్ మార్కెట్ లో ఇంకొక 10-15 రోజుల్లో అక్షయ తృతీయ వస్తుంది. ఈ మార్కెట్ ఇటు ఉంటుందా అటు ఉంటుందా, ఈ సస్పెన్స్ కూడా చాలా మందిలో ఉంది. ఏం చేయమంటారు? అప్పుడు వెయిట్ చేయమంటారా, ఇప్పుడు కొనుక్కోవచ్చా? డెఫినెట్ గా అండి. గోల్డ్ అనేది మీరు చూస్తే, అంటే కాన్స్టెంట్ గా 2 వీక్స్ నుంచి 150, అంటే నేను 24 క్యారెట్స్ చెప్తున్నాను. ఇప్పుడే మీ వీడియో స్టార్ట్ చేసే ముందు జిఆర్టీ యాప్ లో చూసాను, 24 క్యారెట్స్ 1,51,000 దాదాపుగా ఒక 10 రోజులుగా స్థిరంగా ఉంది. అంటే 1,50,000 నుంచి 53,000 మధ్య దాదాపు స్థిరమైన వాల్యూతో ఉంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇటువంటి మార్కెట్ లో మీరు అంటే నేను ఎప్పుడు చెప్పే విధానంలోనే, ఎస్ఐపి విధానంలో, గోల్డ్ స్కీమ్ విధానంలో ఖచ్చితంగా మీరు మీ వాయిదా ఉన్నా, లేకపోతే మీరు ఈ వారంలో 2 వారాల్లో కొనాలనుకున్నప్పుడు కూడా కొద్ది మొత్తం ఖచ్చితంగా తీసుకోండి. ఈ మార్కెట్స్ లో మల్టిపుల్ టైమ్స్ ఎంటర్ అయిన ప్రతి ఒక్కరు కూడా లాభపడ్డారండి. అదే జనవరిలో, అంటే ఇందాక మిత్రుడు కాల్ చేశాడు, 1,72,000 ఉన్నప్పుడు బంగారు కొన్నాడు. అంటే పెరుగుతుందని ఆశించి, అంటే నేను వీడియోలు చూసి నేను చెప్పట్లేదు, కానీ స్పెక్యులేటివ్ మార్కెట్ లో ఫిజికల్ గోల్డ్ తీసుకున్నారు. సో ఏం చేయాలి? 1,70,000 దాదాపు 20 గ్రాములు తీసుకున్నారు. అంటే ఏమి
హ్యాపీగా ఏమంటారు పడుకోండి. రోజు గోల్డ్ రేట్ చూడడం, అబ్జర్వ్ చేయడం మానేసి ఖచ్చితంగా సంవత్సరం 2 సంవత్సరాల్లో దాని వాల్యూ పెరగాల్సిన రీతిలో పెరుగుతుంది. అంతేగాని దీన్నేదో పాంజీ స్కీమ్ కింద 1,70,000 కాస్త 2,40,000 చేసేయాలి, 3,40,000 చేయాలని ఆలోచన ఉంటే ఖచ్చితంగా దాన్ని ఏ లోన్‌లోనో పెట్టుకొని ఆ అమౌంట్‌తో వేరే వ్యాపారం చేసుకోమని చెప్పి సలహా ఇవ్వడం జరిగింది. సో, కాబట్టి లాంగ్ టర్మ్ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ కానీ, సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారంటే నిర్భయంగా హ్యాపీగా గోల్డ్ పర్చేజ్ చేసుకోండి. ఎటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దండి. ఈ స్టాక్ మార్కెట్ లాంటి ట్రేడింగ్‌లోకి ఎంటర్ అయితుంటే గోల్డ్ అనేది సాధనం కాదు. వాటి గురించి మీరు క్షుణ్ణంగా తెలుసుకోండి. ఈటీఎఫ్‌లు వర్క్ అయ్యే విధానము, దాంట్లో ఎప్పుడు మార్కెట్ చూసుకుంటుండండి. ఈటీఎఫ్ మ్యాచ్ అవుతుందా లేదా? అంటే గోల్డ్ మార్కెట్ పెరుగుతున్నప్పుడు, తగ్గుతున్నప్పుడు మీ ఈటీఎఫ్స్ పెరుగుతున్నాయా, తగ్గుతున్నాయా చూసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది అట్‌లీస్ట్. సో, కాబట్టి వాటిని అంచనా వేసుకొని ఎంటర్ కాండి. మీకు బాగా నాలెడ్జ్ ఉంటేనే మీ పోర్ట్‌ఫోలియోలో గోల్డ్ ఈటీఎఫ్స్‌ని యాడ్ చేసుకోండి. చూసుకోండి. ఫిజికల్ గోల్డ్ వరకు ఒక స్థిరమైన ఇన్వెస్ట్‌మెంట్ గానే పెట్టుకోండి. దాని యొక్క రూపంను మీరు మార్చాలని ట్రై చేయొద్దండి. రైట్. రైట్. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది గోల్డ్ మార్కెట్‌లో జరుగుతున్నటువంటి పరిణామాలు, రాబోయేటువంటి అక్షయ తృతీయ ముందర జరగబోయేటువంటి పర్యవసానాలు వీటన్నిటిని బట్టి చూస్తే గనక స్కీమ్స్ మీద ఆధారపడి చేసేటువంటి పర్చేస్‌కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ మార్కెట్‌లో మరికొంతకాలం మాత్రం ఈ ఫ్లక్చుయేషన్స్ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పని ప్రశాంత్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.